హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము మోకా సరౌండింగ్లో ఉన్నటువంటి గోటూర్ అనే గ్రామంలో ఉన్నాము. అన్న రైతు పేరు వచ్చేసి మీ పేరన్నా? ఆంజనేయులు సార్. ఆంజనేయులు. సో ఈ అన్న వచ్చేసి 2 ఎకరాల మిరప పంట వేసుకుంటా ఉన్నారు. సో దీనికి గాను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పిన విధంగా తను ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఫస్ట్ చెప్పిన కాడ నుంచి డోస్ టు డోస్ ఫాలో అవ్వకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. సో మీరు కనుక గమనించినట్లయితే ప్రజెంట్ రైతు వచ్చేసి లాస్ట్ డోస్లో ట్రాజెంటా స్ప్రే చేసి ఉన్నారు. ఆ ట్రాజెంటాకి రిజల్ట్ ఎలా ఉంది అనేది మనము రైతు మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది, అలాగే ప్రజెంట్ ఏం గమనిస్తున్నారు తేడాలు? సార్ నల్ల తామర అంతా క్లీన్ అయిపోయింది సార్. ఓకే, గ్రోత్ బాగా వచ్చింది, కాపు సెట్టింగ్ అయింది, కాయ చిన్న పింజలు వస్తుండేవి. అంటే ఇప్పుడు నల్ల తామర ఎట్లా ఉండే ఇప్పుడు మీరు మిరప పంటలో స్ప్రే చేసినప్పుడు? లేదు సార్, ఇది గ్రోత్ ఆగిపోయిండే. ఓకే, ఇంకా అంతా అయిపోయింది కదా అని ఇంక వదిలేసిన. ఓకే, మరి తర్వాత ఇది వచ్చిన తర్వాత కొట్టిన. ఓకే, కొట్టిన తర్వాత ఒక జాండ్ పైన వచ్చింది సార్ ఇది. ఓకే, గ్రోత్ మీరు కనుక గమనించినట్లయితే సెకండ్ కాపు గానే వస్తుండది. అది ఫస్ట్ కాప్ సెట్టింగ్ ఏదైతే ఉందో జరిగిపోయింది మొత్తం. ఒకసారి గమనించవచ్చు, మొత్తం కాపు బాగా కాసింది. కాపు వచ్చేసి గమనించినట్లయితే అలాగే ఇక్కడ ఈ కొమ్మ చూపించండి, మొత్తం కొమ్మ కిందికి పడిపోయింది. ఫస్ట్ నుంచి రైతు వచ్చేసి మనం చెప్పే మందులే వాడుతూ ఉన్నారు. ఏదైతే ఉందో టాజ్లాక్ దగ్గర నుంచి ట్రాజెంటా వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డోస్ టు డోస్ ఫాలో అవుతూ ఉన్నారు రైతు వచ్చేసి. సో కాపు చాలా బాగా బ్రహ్మాండంగా సెట్ అయినటువంటి సిచ్యువేషను. తోట మొత్తం ఒకసారి గమనించవచ్చు, అటు ఒకసారి చూపించు. మొత్తం ఇది వచ్చేసి 2 ఎకరాల పెట్టు మొత్తం కాపు సెట్ అయి ఉంది. ఎక్కడ చూసినా కూడా నడవలేని సిచ్యువేషన్ ఇందులో. ఇంత బాగా కాపు సెట్ అయినటువంటి సిచ్యువేషను ఇందులో. లాస్ట్ ఇక్కడ చూపించు, మొత్తం కొమ్మకి గుత్తులుగా కాయలు కాసినటువంటి సిచ్యువేషను. సో ఈ కండిషన్స్లో తను వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేశారు. చెప్పండి నా ట్రాజెంటా ఎలా పనిచేసింది? ఎక్సలెంట్. అవును సార్, డౌటే లేదు సార్. ఎవరైతే స్ప్రే చేయొచ్చు. అంతేనా? అంతే సార్. ఎంతమంది రైతులు స్ప్రే చేశారు మీ దగ్గర? ఒక 20 మంది పైన ఉంటారు సార్. 20 మంది పైన అదే పని నిలబడినారు సార్ ఇప్పుడు. అంతేనా? అవును సార్. నల్ల తామర కంట్రోల్ అవుతా ఉంది. కంట్రోల్ పై ముడత కింది ముడత క్లీన్ అవుతా ఉందా? అవును సార్. గ్రోత్ వస్తూ ఉంది. గ్రోత్ వస్తున్నా సరే, ఆగలేదుగా. ఆగలేదు. ఇమీడియట్ గా మీరు చూడండి ఒకసారి, పూత ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో. ఈ చెట్టు కూడా గమనించండి ఒకసారి, పూత మొత్తం ఇంతే ఉంది. గ్రోత్ వస్తూ ఉంది, కంటిన్యూషన్ గా పూత వస్తూ ఉంది. కాయ అయితే కానీ గ్రోత్ వస్తుండదు సార్. ఇమీడియట్ గా కాయగా మారిపోతా ఉంది. అవును సార్. హ్యాపీ అన్న? హ్యాపీ సార్. ఎక్కడ తెచ్చుకున్నారు మందులు వచ్చేసి? సార్ ఆదోని లక్ష్మీ శ్రీనివాస్ దాంట్లో తెచ్చాం సార్. ఆదోని లక్ష్మీ శ్రీనివాస నారాజ్ దగ్గర తెచ్చుకున్నారు. అవును సార్. అన్ని మందులు దొరుకుతా ఉన్నాయి అక్కడ? అన్ని యావదడితే తెస్తుంటారు సార్. ఓకే, ఇట్లా లేదనే లేదు, మనం అడిగేది కావాలి అంతే. అంతేనా? అవును సార్. సరే అన్న, ట్రాజెంటాకి అయితే మీకు చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి అన్ని ఫాలో అయ్యి ఉన్నారు కదా? ఫాలో అయ్యాను సార్, చిన్నప్పటి నుండే. అవును సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్.